ఆ పని చేయట్లేదు. కనుక ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో హగ్గై ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఆ ప్రజల్లో క్షేమము, కరువు వైపు వెళ్ళారంట. వెంటనే దేవుని మాట ఆలకించారని. చూడండి 12వ వచనం 4వ లైన్. తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పటి వరకు వారికి భయం లేదు, అసలు పట్టించుకోవట్లా. 16 సంవత్సరాల నుంచి చెప్తుంటే మాట లెక్క చేయలేదు, ఖాతరు చేయలేదు. ఎప్పుడైతే క్షేమము, కరువు వచ్చిందో వారు ఏం చేస్తున్నారంటే దేవుని మాటలు ఆలకిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారు భయభక్తులు పూనారంట. 13వ వచనం కొంచెం ముందుకెళ్దాం చూడండి. దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఎలా కట్టాలి ఇంత పెద్ద మందిరం? మన గురించి ఎక్కడో ఎందుకు యెరూషలేము దేవాలయం గురించి మనకు తెలియదు. మన గురించి ఆలోచించండి. ఎట్లా సాధ్యం ఇది? ఇంత మెయిన్ రోడ్లో ప్లేస్ మనకు రావడం అంత ఈజీయా? ఇక్కడే తిరిగాను 2 నెలలు తిరుగుతూనే ఉన్నాను. నాకు ఆల్రెడీ నా కళ్ళలో పడింది ఇది. తిరుగుతున్నాను, గేట్ దగ్గరికి వస్తున్నాను, ప్రేయర్ చేస్తున్నాను, చిన్న ప్రార్థన చేస్తున్నాను, ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడేం లేదండి, మాకు ఆలోచన లేదండి, ఎవరికి ఇవ్వండి అంటున్నారు. పెట్టేస్తున్నాడు వెంటనే ఫోన్. మళ్ళీ నేను చేస్తున్నాను 2 సార్లు 3 సార్లు. నా నంబర్ గుర్తుపెట్టేసుకున్నట్టున్నాడు, నా నంబర్ ఎత్తట్లేదు ఆయన. పక్కన వాళ్ళని అడిగాను, పక్కన వాళ్ళు ఎవరండి అంటున్నారు వీళ్ళు. ఈయన వెనకాల అడిగాను, ఆయన ఈ ప్లేస్ మీద ఆయన కన్నేసాడు. అంటే బ్రూ బస్ ఇక్కడ పెట్టుకుందాం, మొత్తం ఎవరి ప్లాన్ వాళ్ళకు ఉంటుంది కదా. బాగా ప్రేయర్ చేస్తాం. ఎట్లా అని ప్రార్థన చేస్తే 2 నెల రోజులు తిరిగాను. ఆయన అడ్రస్ కనుక్కున్నాను. చివరికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్తే దేవుడే మనకి ఈ స్థలాన్ని దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. సొంతంగా కాకపోయినా కనీసం సంవత్సరానికి. తర్వాత స్థలం వచ్చిందిలే అనుకుంటే మొత్తం మీరందరూ చూశారు. ఇది అంతా భయంకరమైన రేకుల షెడ్, వాతావరణం ఎలా ఉందో కూడా మీరు చూశారు. వెంటనే ఇమీడియట్గా 2 వారాల్లో 5 లక్షలు అంటే చాలా కష్టం, మన పరిధికి మించింది అది. కానీ విశ్వాసంతో ఒక అడుగు వేసాం. 2 లక్షలు అవుద్దేమో అనుకున్నాం, 3 లక్షలు అనుకున్నాం, 5 లక్షలు అయింది మొత్తం ఎక్విప్మెంట్ అంతా కలిపి. కానీ దేవుడు అద్భుతంగా సమకూర్చాడు. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటంటే, నేను మీకు తోడుగా నుందును. యెరూషలేము దేవాలయం అంత సొలొమోను కట్టిన దేవాలయం, అంత బంగారము, వెండి, ఉపకరణాలు, అంత కాస్ట్లీ దేవాలయం మేము కట్టడం కష్టం కదా అనుకున్నారు వాళ్ళు. దేవుడు ఏమన్నాడంటే, నేను మీకు తోడుగా ఉంటాను. సువార్త చెప్పడం నాకు రాదు, నేను చెప్తే ఎవరు వినరు, నాకు సిగ్గు, నేను మాట్లాడితే ఎవరన్నా అర్థం చేసుకుంటారా అని అనుకోవద్దు. మీరు నిజంగా ఆశ ఉంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అనామకులను దేవుడు వాడుకున్నాడు, తిమోతిని దేవుడు వాడుకున్నాడు, బైబిల్ నాలెడ్జ్ లేని వాడిని వాడుకున్నాడు. పేతురు, యాకోబు, యోహాన్లు ఏంటి వాళ్ళ వృత్తి ఏంటి? పెద్ద థియోలాజియన్సా, డాక్టరేట్లు చేసిన వాళ్ళ, సమానమైన చేపలు పట్టుకునేవారు, వారిని వాడుకున్నాడు దేవుడు. మనల్ని ఎందుకు వాడుకోడు దేవుడు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని పని విషయంలో ఆసక్తి చూపించండి, నేను మీకు తోడుగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసినాక వాళ్ళకి ధైర్యం వచ్చేసిందంట, వారు కొంచెం ముందుకు వెళ్తున్నారంట. చూడండి 14వ వచనం. ఆ శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా 15వ వచనం. వారు కూడి వచ్చి 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. అద్భుతమైన రీతిగా చాలా కాలం పట్టింది, 16 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. చివరికి అద్భుతమైన రీతిగా వారందరూ కూడి వచ్చి, గుర్తుపెట్టుకోండి, చర్చ్ ఈజ్ నాట్ జస్ట్ పాస్టర్, చర్చ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. అందరం కలిసి మనం సువార్త ప్రకటించాలి. నా ఉద్దేశం అదే. రానున్న దినాల్లో వీలైతే మనం హాస్పిటల్స్కి వెళ్ళటం, హాస్పిటల్స్కి వెళ్ళి అవసరతలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, నేను ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాను. కొంతమంది అవసరతలో ఉన్నారు, ఫోన్ చేస్తారు ప్రార్థన చేయండి. నేను వెళ్తే ఒక వార్డులోకి వెళ్ళి ఒకరికి, నాకు ఫోన్ చేసిన వాళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ వార్డులో ఉన్న 10-20 మంది అందరూ వచ్చి ప్రార్థన చేయమంటారు. వాళ్ళు హైందవులు, ముస్లింలు అందరూ. వారు ఆ టైంలో ఆ విశ్వాసం ఉంటుంది, చిన్న విశ్వాసం. నిజమే, పాస్టర్ గారు ఎవరో వచ్చినట్టున్నారు, బైబిల్ పట్టుకుని వచ్చారు, ప్రార్థన చేస్తారు, ఆ దేవుడు ఏమైనా స్వస్థపరుస్తాడేమో. దేవుడు అద్భుతమైన రీతిగా అనేక మందిని ఆ రీతిగా రక్షించిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. కనుక లోగోస్ చర్చికి మనం ఏం చేయాలంటే, కేవలం ఆదివారం రావడం మాత్రమే కాదు, కొన్ని హాస్పిటల్స్ని మనం దర్శించాలి. రానున్న దినాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కరపత్రాలు పంచాలి, బైబిల్స్ ఇవ్వాలి,
సువార్త ప్రకటించాలి. జైలుకి వెళ్తే నేను 2-3 సార్లు జైలుకి వెళ్ళాను. అంటే నన్ను జైల్లో పెట్టలేదు, పరిచయ నిమిత్తం నన్ను వెళ్తే వాక్యం చెప్పడానికి వెళ్ళాను 2-3 సార్లు సబ్ జైలుకి ఇక్కడ విజయవాడలో. వెళ్తే చాలామంది చక్కగా చాలా ఆసక్తిగా వాక్యం వింటున్నారు. వాళ్ళలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. మేము తప్పు చేసామండి, ఆవేశంలో తొందరలో దేవుణ్ణి అడుగుతున్నామండి, మా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రియ దేవుని సంగమా, దేవుని పని చేయాలని ఆసక్తి ఉంటే వారందరూ కూడి వచ్చారంట. ఇప్పుడు వరకు మాట వినలేదలే వాళ్ళు, కానీ దేవుడు వారితో మాట్లాడినప్పుడు, కరువు వచ్చినప్పుడు వారందరూ ఏం చేశారంటే వారందరూ కలిసి దేవుని పనిలో ముందుకు వెళ్ళారు. మన సంఘంగా మనం చేయాల్సిన బాధ్యత, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనం దేవుని మందిరము పాడై ఉండగా మనం సరంబి వేసిన ఇండ్లలో ఉండుట న్యాయమా? దేవుని రాజ్యం కట్టే విషయంలో అనేక ఆత్మలు నశించిపోతూ ఉంటే హ్యాపీగా మనం ఎలా ఉండగలం? కనుక ఈ చివరి దినాల్లో మనం దేవుని కోసం పరిగెత్తాలి. చూడండి 2వ అధ్యాయం 1వ వచనం, 7వ నెల 21వ దినమున ఈ కార్యం ప్రారంభమైందంట. ముందుకెళ్ళండి 3వ వచనం చూడండి. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. అంతకుముందు కట్టిన దేవాలయం చాలా వైభవంగా కట్టారంట. అలా కట్టడం సాధ్యమేనా అని వారు ఆలోచిస్తున్నారంట. చూడండి 4వ వచనంలో, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకోము, యెహోషువ ధైర్యము తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. సెకండ్ టైం, రెండవసారి దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రభుత్వాల గురించి వరియాల్సిన అవసరం లేదు. అమ్మో కొట్టేస్తారేమో, అమ్మో అది పడేస్తారేమో. మనం ఎవరిని విమర్శించకూడదు. ఇతర దేవతల్ని, ఇతర దేవుళ్ళని విమర్శించడం మన బాధ్యత కాదు. వాళ్ళని తక్కువగా అవహేళనగా మాట్లాడటం మన బాధ్యత కాదు. మనం మాట్లాడాల్సిన ఏకైక పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు వారి ప్రేమ గురించి మాట్లాడాలి, అంతే. ఎవరిని మనం బలవంతం చేయాల్సిన అవసరం లేదు. చెప్పడం మన పని, పరిశుద్ధాత్మ కార్యం జరిగించడం దేవుని యొక్క పని. మీ కాలేజెస్లో ఇక్కడ లెక్చరర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, మీ కాలేజెస్లో, మీ వర్క్ ప్లేసెస్లో యేసు గురించి మీరు చెప్పండి. ఏమో దేవుడు ఎవరితో మాట్లాడతాడో, ఎవరిని రక్షిస్తాడో. ఇక్కడ అన్నాడు, సమస్త జనులారా మీరు ధైర్యము తెచ్చుకొని మీరు పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. 5వ వచనం చూడండి, నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునండి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. దేవుని ఆత్మ మనతో ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. పౌలు అనేక ప్రాంతాలు వెళ్ళినప్పుడు భయంకరమైన విగ్రహారాధికులు కూడా మారిపోయారు. ఎఫెసీ పట్టణం, కొలసీ పట్టణం, గలతీ పట్టణం, తెస్సలోనిక పట్టణం గతంలో మనం ధ్యానం చేశాం. భయంకరమైన విగ్రహారాధనకు పెట్టింది పేరు. వాళ్ళందరూ దేవతలను ఆరాధిస్తున్నారు. ధైర్యంగా వెళ్ళి చక్కగా సువార్త ప్రకటించాడు. యేసు ప్రభు ప్రేమ గురించి చెప్పాడు, సిలువ దృశ్యాన్ని వివరించాడు, అద్భుతంగా దేవుడు కార్యాలు చేశాడు. నాకు కూడా చాలాసార్లు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా భయంకరమైన విగ్రహారాధికులు సైతం యేసు ప్రభుని నమ్ముకోవడం, సువార్త సభల్లో రెస్పాండ్ అవ్వటం, కొన్ని కాలేజెస్లో, రిట్రీట్స్లో దేవుడు కార్యాలు చేయటం. నిజంగా దేవుని పని మనం ముందుకు వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. వీరితో దేవుడు చెప్తున్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. చూడండి 7వ వచనం చూడండి, 7వ వచనం, నేను అన్యజనులందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు, మీరేం కంగారు పడద్దు, నేను జరిగిస్తాను ఆ పని. ఈ మందిరాన్ని మహిమతో నింపే బాధ్యత నాది. పూర్వపు మందిరం కంటే, చూడండి ఇప్పుడు చూడండి 9వ వచనం చూడండి, 8వ వచనం పేజీ తిప్పండి, ఫస్ట్ లైన్ చూడండి, వెండి నాది బంగారు నాది. ఈ మాట నాకు చాలా నచ్చింది. అమ్మో, సొలొమోను అంత బంగారం పెట్టాడు కదా, దేవాలయం అంటే మంచి శ్రేష్టమైన వస్తువులు ఉండాలి కదా. దేవుడు అంటున్నాడు, వెండి నాది బంగారం నాది. అసలు ఎంత ఆశ్చర్యం అండి. మనమేం కొనవసరంలా, దేవుని పని దేవుడు జరిగిస్తాడు ఆశ్చర్యంగా. పోడియం కోసం ప్రార్థన చేశాం. ప్రార్థన చేయడం ఏదైనా. ఒక తమ్ముడు 20,000 రూపాయలు ఇది పోడియం. ఈ పోడియం తీసుకొచ్చి, అన్న నీ పోడియం నేను ఇస్తాను. కెమెరా కోసం ప్రార్థన చేశాం, 2 లక్షల రూపాయల కెమెరా. యూత్ వాళ్ళందరూ డబ్బులు పోగు చేసుకుని, అందరూ యూత్ ఫర్ జీసస్ వాళ్ళందరూ కెమెరాని మరి సేవకు గిఫ్ట్గా ఇచ్చారు. అట్లా టీవీ కోసం ప్రార్థన చేశాం, మీరే లైవ్ విట్నెస్ ప్రార్థన చేశాం.
టీవీ విషయంలో ఒక 2-3 సహోదరులు ముందుకొచ్చి అనుగ్రహించారు. ఏసీ కోసం ప్రార్థన చేస్తాం. ఇట్లా ఏది చూసినా మైక్ సౌండ్ సిస్టమ్ కోసం ప్రార్థన చేస్తాం. సౌండ్ సిస్టమ్ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా ఏదైనా ఆయన పని విషయంలో ఆయన అడిగితే ఆయనే సహాయం చేస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నీ సువార్త ప్రకటించడానికి నన్ను కూడా వాడుకో, ఈ చివరి దినాల్లో కొంతమందికైనా నీ గురించి చెప్పడానికి నన్ను వాడుకో అన్నాడు. వెండి నాది, బంగారు నాది, మందిరాన్ని కట్టించుకునే బాధ్యత నాది. 9వ వచనం చూడండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును. అబ్బా, అధిక మహిమ అన్నమాట. అంత ముందున్న మందిరం కంటే కడవరి మందిరం ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. నేను మీకు సహాయం చేస్తాను. కనుక అంత ముందు దినాల్లో ఎంతో ఉజ్జీవాన్ని మనం చూస్తాం. డాక్టర్ బిలీ గ్రాహం గారు కానీ, డిఎల్ మూడీ గారు కానీ, బ్రదర్ భక్సింగ్ గారు కానీ, ఇదివరకు దినాల్లో ఉజ్జీవమైన చార్లెస్ స్పర్జన్ గారు కానీ ఉజ్జీవమైన సేవ జరిగింది. ఈ రోజుల్లో అంతా ఆరిపోయింది. కానీ తిరిగి ఉజ్జీవం ఎలా అంటే సంఘం ద్వారానే. ప్రైజ్ ద లార్డ్. స్థానిక సంఘాలు, ఏ సంఘాలు, అన్ని ప్రాంతాల్లో సంఘం ముందుకు వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని టీవీలో హడావుడి వల్ల కానీ, హైప్ క్రియేట్ చేయడం వల్ల కానీ దేవుడు ఆత్మను రక్షించడం. విశ్వాసులు బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ అందరూ కలిసి కూడి వచ్చారంట. దేవుడు అద్భుతమైన రీతిగా మునుపటి మందిరం కంటే కడవరి మందిరము గొప్ప మహిమతో దేవుడు జరిగించాడని చూడండి. దేవుడు ఇస్తున్న వాగ్దానం చూడండి. 9వ వచనం 3వ లైన్లో, ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటున్నాడంట, ఈ మందిరంలో అప్పటి వరకు పాడు దెబ్బ, అప్పటి వరకు అంతా నిర్జీవంగా ఉంది, అప్పటి వరకు అక్కడ ఏమీ లేదు. కానీ దేవుడు ఎలా కార్యం చేశాడు చూడండి. అందరూ కూడి వచ్చారంట. నేను మీకు తోడుగా ఉంటానంటున్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉంచుతానంటున్నాడు. అందరూ ధైర్యం తెచ్చుకున్నారు. సమస్త జనులు కూడారు, అందరూ కలిసి పనిచేశారు. దేవుడు అధికమైన రీతిలో ఆ మందిరాన్ని కట్టించాడు. అంత మాత్రమే కాదు, అక్కడ సమాధానాన్ని నేను అనుగ్రహిస్తాను. దేవుని మందిరంలో సమాధానం ఉంటుంది. నేను చాలాసార్లు, మీరు ఎక్కువ మంది ఆదివారం, మీరు అలాగే బుధవారం వస్తారు, మధ్యలో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాను. నేను వచ్చి ఇక్కడ ప్రేయర్లో స్పెండ్ చేస్తాను ఎక్కువ. అలా ఎక్కువ వాక్యాన్ని నేను సిద్ధపడుతూ ఉంటాను, వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాను. చాలా ప్రశాంతత నేను ఈ యొక్క మందిరంలో నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. చాలామంది, మీలో చాలామంది అన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మందిరంలో దేవుని సన్నిధి మేము అనుభవిస్తున్నామండి, ఇక్కడ చేసిన ప్రార్థనలు దేవుడు మా కుటుంబాల్లో ఆలకిస్తున్నాడండి అని చాలామంది మీరు చెప్తున్నారు. నిజంగా దేవుని సమాధానము ఈ స్థలమందు అనుగ్రహిస్తానని దేవుడు ఆ దినాన వాగ్దానం చేశాడు. ఈ దినాన మన మందిరంలో కూడా ఆయన సమాధానం ఉంది. అందుని బట్టి దేవునికి వందనాలు. 10వ వచనం నుండి 18వ వచనం వరకు, 10వ వచనం నుండి 18వ వచనం వరకు వారి యొక్క అవిధేయత ఉంది. కొన్ని విషయాల్లో వారి అవిధేయతను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ తిరిగి వారు దేవుని దగ్గరికి వచ్చారు. చూడండి 18వ వచనం చూడండి. 18వ వచనం, మీరు ఆలోచించుకొనిడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినం నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనండి. ఏం జరిగిందంట, దానికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. 19వ వచనం, కొట్లలో ధాన్యం ఉన్నదా? మీకు అంతకుముందు కొట్లలో ధాన్యం ఉందా? లేదే, కరువు కదా. ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. ప్రైజ్ ద లార్డ్. అంత కరువు, క్షేమము, చిరిగిపోయిన సంచిలో వేసినట్టు అయిపోయింది జీతము, అంత వేదన. తింటున్నారు కానీ ఆకలి తీరట్లేదు, తాగుతున్నారు కానీ దాహం తీరట్లేదు, బట్టలు వేసుకుంటున్నారు కానీ చలిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి ఎప్పుడైతే దేవుని పని విషయంలో పూనుకున్నారో, కలిసి వచ్చారో, ధైర్యంగా ముందుకు వెళ్ళారో, దేవుడు తోడుగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారో, మందిరానికి పునాది వేశారో, దేవుడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీ జీవితాల్లో ఆత్మీయ ఆశీర్వాదాలు చూడాలంటే దేవుని పని చేసి చూడండి. దేవుని పనిలో ఉండే ఆనందం, పరిచర్యలో. నేను అదే చెప్పాను, నేను ఈరోజు స్నాక్స్ కూడా లేవు. 33 వారాల్లో స్నాక్స్ పెట్టకుండా ఏ వారం లేదు. అంటే నేను ఓపెన్గా మాట్లాడతాను, లోపల ఒకటి బయట ఒకటి నాకు ఇష్టం ఉండదు. స్నాక్స్ తెచ్చే బాధ్యత కూడా నాదే. ఎంత ప్రెషర్ ఉన్నా వెళ్ళి స్నాక్స్ కొని తీసుకురావాలి. ఎవరైనా బాధ్యత తీసుకుంటే సంఘమే డబ్బులు పే చేస్తుంది.
సంఘ కానుకల్లో నుండే స్నాక్స్ పే చేస్తాను. నేనే నా సొంత డబ్బులతో స్నాక్స్ ఎప్పుడు తీసుకురాను, ఎందుకంటే దేవుని డబ్బు దేవునికే వాడతాను నేను. ఎవరైనా ఒకరు బాధ్యత తీసుకోవాలి. అన్నయ్య స్నాక్స్, పాస్టర్ గారు స్నాక్స్ నేను తీసుకొస్తాను. డబ్బులు ఒకవేళ డబ్బులు లేకపోతే సంఘం ఇస్తుంది, సంఘ కానుకల నుండి. స్నాక్స్ ఎందుకంటే సహవాసం కోసం. అయిపోయిన వెంటనే అందరం వెళ్ళిపోకుండా కొంచెంసేపు ఏదో కేక్, బిస్కెట్, బూందీ ఏదో ఒకటి తింటూ చక్కగా మాట్లాడుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమను వ్యక్తం చేయడానికి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అది మొదలుకొని దేవుని పని చేసినప్పుడంట వారికి సమృద్ధి, ఆశీర్వాదం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. 22వ వచనం చూడండి. రాజ్యముల సింహాసనములను నేను కింద పడవేస్తాను, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనం చేస్తాను, గుర్రములను, రౌతులను అన్నీ నేను కూలుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 23వ వచనం చూడండి. జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేస్తాను, రాజ్యాలన్నీ కూలబడతాయి, అందరిపైన నీకు ఘనతను నేను ఇస్తాను. ఎప్పుడు అంటే నా మందిరానికి మీరు పునాది వేశారు కాబట్టి. 16 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత దేవుడు హగ్గైను వాడుకున్నాడు. హగ్గైను వాడుకున్న తర్వాత 516వ సంవత్సరంలో దేవాలయం సుందరంగా నిర్మించబడింది. ప్రైజ్ ద లార్డ్. అనేక వేల లక్షల మందికి మందిరము ఆశీర్వాదకరంగా ఉంది. ప్రస్తుతం యెరూషలేములో మందిరం లేదు, ఎందుకంటే క్రీస్తు శకం అంటే 70 ADలో తిరిగి యెరూషలేం దేవాలయాన్ని రోమా చక్రవర్తి అయిన టైటస్ పడగొట్టేశాడు, దాన్ని కుప్పకూల్చాడు. ప్రస్తుతం దేవాలయం లేదు. కానీ ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్న వారు ధన్యులు. తర్వాత నెక్స్ట్ సస్పెన్స్ ప్రకటన గ్రంథాల్లో మీరు వింటారు. కనుక ఇక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, హగ్గై ద్వారా దేవుడు తన పనిని జరిగించాడు. హగ్గై నిలుపుకొని మందిరాన్ని నిర్మించాడు. హగ్గై ద్వారా ఆశీర్వాదం వచ్చింది ప్రజలకు. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పే ప్రాముఖ్యమైన 3 విషయాలు ఏంటంటే, నంబర్ 1, దేవుని పనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. గివ్ అట్మోస్ట్ ప్రయారిటీ టు గాడ్స్ వర్క్. నంబర్ 2, దేవుని పనిని ఎప్పుడూ వాయిదా వేయద్దు. డోంట్ ప్రొక్రాస్టినేట్ ద వర్క్ ఆఫ్ గాడ్. ప్రొక్రాస్టినేషన్ అంటే పోస్ట్పోన్ చేయటం. పర్వాలేదులే, టైం ఉందిలే. వీళ్ళు ఏమంటున్నారు, సమయం ఇంకా రాలేదు, మా సమయం ఇంకా రాలేదని చెప్పి ఏం చేశారు వాళ్ళు? 16 సంవత్సరాలు వాయిదా వేశారంట. దేవుని పనిని ఎప్పుడు నిర్లక్షించేది. 3వది, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఎప్పుడు మనం పరిగెత్తాలి. రన్ ఫర్ గాడ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యాన్ని కట్టడానికి మనం పరిగెత్తాలి. ఎప్పుడైతే మనం పరిగెడతామో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కనుక హగ్గై గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే స్టార్టింగ్ ఎలా ఉందంటే పాడు దెబ్బలు. స్టార్టింగ్ ఎలా ఉందంటే చాలా టైం ఉందిలేని నిర్లక్ష్యం. స్టార్టింగ్లో ఎలా ఉందంటే మందిరం పాడైపోయింది. స్టార్టింగ్లో ఎలా ఉందంటే ఆకలి. స్టార్టింగ్లో ఎలా ఉందంటే దాహము, చలి, క్షామము, వేదన. కానీ ఎప్పుడైతే వారు ధైర్యం తెచ్చుకున్నారో, నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అందరూ కలిసి ధైర్యం తెచ్చుకొని కూడి వచ్చారు. నా ఆత్మ మీ మధ్య ఉన్నదని దేవుడు వాగ్దానం చేసినప్పుడు మునుపటి కంటే అధికమైన మహిమ కడవరి మందిరంలో దేవుడు అనుగ్రహించాడు. వారందరూ కలిసి ముందుకు వెళ్ళినప్పుడంట దేవుడు వారిని ఆశీర్వదించాడంట. పునాది వేయబడింది, మందిరము కట్టబడింది. అంత అద్భుతంగా క్రీస్తు పూర్వము 516వ సంవత్సరంలో మందిరం కట్టబడింది. దేవుడు వారిని ఆశీర్వదించాడు. కనుక మన జీవితాల్లో హగ్గై గ్రంథం ద్వారా ఒకటి నేర్చుకుంటున్నాం, దేవుని పని విషయంలో నమ్మకంగా ఉండండి. చివరి దినాల్లో మనకు మిగిలేదు ఒకటే, ఆయన కోసం మనం ఏం చేశామో అది పరలోక రాజ్యం అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఆయన కోసం పరిగెడదాం. కొన్ని ఆత్మలు దేవుని కొరకు మనం సంపాదిద్దాం. లోగోస్ చర్చికి కొంతమందినైనా నూతనంగా ప్రభువు కొరకు చర్చిల్లో నంబర్ పెరగాలనేది అస్సలు ఉద్దేశం కానే కాదు. మన ఉద్దేశం ఒకటే, కొన్ని ఆత్మలనైనా క్రీస్తు వైపు మనం నడిపించాలి. కొంతమందినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా లాగి పరలోక రాజ్యానికి నడిపించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఒక తీర్మానం చేసుకుందాం,
ఎప్పుడు మన ఇల్లు కట్టుకోవడమే, అంటే మన పనుల్లో మనం బిజీగా ఉన్నాం. మన ఉద్యోగాలు, మన పిల్లలు, మన భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాం. దేవుని పని విషయంలో భారం లేదా? నా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో ఉండుట న్యాయమా? దేవుని రాజ్యము అనేక మంది నశించిపోతుంటే, అనేక మంది రోజుకి సెకండ్కి 90 మంది, ఒక్క నిమిషానికి 90 మంది చనిపోతుంటే, దాంట్లో 90% మంది నరకానికి వెళ్తుంటే మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకు? దేవుడు ఆయన నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని మనం వేలెత్తి చూపించద్దు, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. యేసయ్య కోసం నేనేం చేశాను? ఆయన నాకు ఎన్నో చేశాడు. తన ప్రాణాన్నే నా కోసం ఇచ్చేశాడు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నాకు బిడ్డల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, నన్ను ఎంతో ఆశీర్వదించాడు దేవుడు. నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, నాకు అన్నీ ఇచ్చాడు, నాకు హ్యాపీనెస్ ఇచ్చాడు. కానీ యేసయ్య కోసం నేనేం చేయలేకపోతున్నానని నిజంగా అలాంటి మనస్సు నీకుంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్క మాట యేసయ్యతో చెప్పు. యేసయ్యా, నీకోసం నేను పరిగెడతానయ్యా, నా టైం నేను వేస్ట్ చేస్తున్నాను. ఈ లోకం అశాశ్వతం, శాశ్వతమైన నీ రాజ్యం కోసం నేను పరిగెడతాను. కొన్ని ఆత్మలు నీ కొరకు నేను సంపాదిస్తాను ప్రభువా, నన్ను వాడుకో. దేవుడు వారితో చెప్పాడు, నేను మీకు తోడుగా ఉంటాను, నా ఆత్మ మీ మధ్య ఉంటుంది, వెండి నాది, బంగారం నాది, నేను చూసుకుంటాను. వాడుకునే బాధ్యత దేవుంది. మనకు ఆశ ఉంటే దేవుడు వాడుకుంటాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రభువా, నీ కొరకు కొన్ని ఆత్మ రక్షించాలయ్యా. కొంతమందినైనా లోగోస్ చర్చ్కి నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను ప్రభువా. సంఘంలో పరిచర్య విషయంలో నేనేమాత్రం బాధ్యత లేనివాడిగా ఉంటున్నాను నాయన. ఆ టైంకి వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. సంఘ పరిచర్యలో పాలిభాగస్తునిగా నేను ఉండలేకపోతున్నాను నాయన. గతంలో 14 మందిని మాకు జ్ఞాపకం చేశారు. సంఘ పరిచర్యలో సహకారులు. కేవలం వింటున్నాను, నోట్స్ రాసుకుంటున్నాను, వినేవాడిగానే మిగిలిపోతున్నాను నాయన. ఎప్పుడు నేను ప్రాక్టికల్గా అప్లై చేసుకోవట్లేదు. బుకిష్ నాలెడ్జ్గా వాక్యం వింటున్నాను అంతే నాయన. బిబ్లికల్ నాలెడ్జ్ ముఖ్యం కాదు నాయన, నా జీవితం ముఖ్యం ప్రభువా. నీకోసం నేను జీవిస్తాను. అనేక మంది నశించిపోతున్నారు నాయన. అగ్ని ఆరదు, పురుగు చావదు ప్రభువా. చివరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా యుద్ధాలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అలా ఉందో ఒక పక్కన, ఇంకోవైపు ఇజ్రాయెల్ పాలస్తీనా. రానున్న దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఎక్కడ చూసినా అల్లకల్లోలం. జీవించే కొద్ది కాలం అయినా యేసయ్య కోసం మనం జీవిద్దాం, కొన్ని ఆత్మలు సంపాదిద్దాం, ఆయన రాజ్యాన్ని కడదాం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, వృద్ధిపరిచే దేవుడు, ఆయన ఫలింపు దయచేసే దేవుడు. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు తప్పకుండా. ఎవరు చేస్తారు ఆయన పని? నేనున్నాను, నన్ను పంపుము అన్నట్లు, ప్రభువా నన్ను వాడుకో, నన్ను నీ ఆత్మతో నింపు నాయన. ఎప్పుడు నా గురించి, నా పిల్లల గురించి, నా పనులు, నా అవసరాల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నశించిపోతున్న ఆత్మల కోసం నేను ప్రార్థన చేయట్లేదయ్యా. 75 సంవత్సరాలు అయిపోయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఇంకా మా భారతదేశంలో 3% నిన్ను నమ్ముకున్నవారు ప్రభువా. 97% మంది విగ్రహారాధనలో ఉన్నారయ్యా, నిన్ను ఎరుగని వారు ప్రభువా. వారి కోసం నేను ప్రార్థన చేసే మనసు నాకు దయచేయండి, భారం దయచేయండి నాయన. ప్రభువా, కోత విస్తారమే, పనివారు కొద్దిగా ఉన్నారు, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో. నీకోసం నేను పరిగెడతానయ్యా. పరలోక రాజ్యంలో నువ్వు ప్రశ్న అడిగినప్పుడు నోరు తెరిచి నేనేం మాట్లాడలేను ప్రభువా, సిగ్గుతో తలదించుకునే పరిస్థితి లేకుండా ఇప్పుడే నీకోసం పని చేస్తానయ్యా, నన్ను వాడుకో. సంఘ పరిచర్యలో ఏ అవసరత ఉందో, పరిచర్యలో పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, సంఘానికి నేను ఏ విధంగా ఉపయోగపడతానో ఆ విధంగా నన్ను వాడుకో అయ్యా. వ్యక్తుల కోసం కాదు నాయన, ఇది నీ పని, నీ పరిచర్య ప్రభువా, నీకు వందనాలు అని దేవునితో ఒక మాట చెప్తాం. ప్రభువా నీకు వందనాలు నాయన. హగ్గయి గ్రంథం ద్వారా అద్భుతమైన విషయాల్ని మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నా వరకు నేను నేర్చుకున్నాను ప్రభువా. నాయన సమయం ఇంకా రాలేదు, పర్వాలేదు, చాలా టైం ఉందని అనుకుంటున్నా. టైంలో హగ్గయిని మీరు లేపుకున్నారు ప్రభువా, నీకు వందనాలు. హగ్గయి ద్వారా ఒక గొప్ప ఇన్స్పిరేషన్, ఒక గొప్ప రివైవల్ మీరు తీసుకొచ్చారు ప్రభువా, నీకు వందనాలు. మా సంఘంలో కూడా హగ్గయి లాంటి వారు మీరు లేపండి నాయన. కేవలం వచ్చి వెళ్ళిపోయేవారుగా వద్దు ప్రభువా. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం ప్రభువా.
చాలాసార్లు అనుకుంటున్నాం కానీ మేమేం చేయలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని పురుకొల్పండి, మమ్మల్ని వాడుకోండి. మా సంఘాన్ని ప్రభువా అనేక ఆత్మలు రక్షించే సంఘంగా మా సంఘాన్ని మీరు చేయండి. కొంతమందినైనా నరకం నుండి మేము ప్రభువా అగ్నిలో నుండి లాగినట్టుగా లోగోస్ చర్చి లాగటానికి, కొన్ని ఆత్మలు రక్షించడానికి మీరు మాకు సహాయం చేయమని, సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. భయపడక నీ పాడిద హల్లెలూయా, అనుమానము కన్నా బిగ్గరగా నీ పాడిద హల్లెలూయా, స్తుతిగానమే ఆయుధముగా అవునయా నీ పాడిద హల్లెలూయా, ప్రభు పోరాడును నా పక్షముగా, ప్రళయము ఎదురైనా నా పాట ఆగిపోదు, అలలెంత పెద్దవైనా స్తుతి గర్జన ఆగిపోదు, బూడిదలో నుండి నిరీక్షణ వచ్చినప్పుడు సమాధి గెలిచినాడు ప్రభు మృత్యుంజయుడు, నీ పాడిద హల్లెలూయా, నా అంతరంగ సమస్తముతో నీ పాడిద హల్లెలూయా, అంధకారమా పారిపో నీ పాడిద హల్లెలూయా, అర్థం కాని సమస్యలలో నీ పాడిద హల్లెలూయా, భయము ఓడి ప్రభు ప్రేమలో, ప్రళయము ఎదురైనా నా పాట ఆగిపోదు, అలలెంత పెద్దవైనా స్తుతి గర్జన ఆగిపోదు, బూడిదలో నుండి నిరీక్షణ వచ్చినప్పుడు సమాధి గెలిచిన